ఊరి పేరు భైరవకోన సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మజాకా మూవీతో ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇది అతని కెరీర్లో ల్యాండ్ మార్క్ 30వ సినిమా. ధమాకా ఫేమ్ త్రినాథ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఆకట్టుకుంది. మరో 10 రోజుల్లో సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ ఓ ఐడియాతో వస్తున్నారు. తొలిసారి సినిమా షూటింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మజాకా టీం ప్లాన్ చేసింది. రావులమ్మ అనే సాంగ్ షూటింగ్ను లైవ్లో చూపిస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. సోమవారం ఉదయం 11:30 నుంచి షూటింగ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపారు. అలానే చిత్ర బృందంతో చిట్చాట్ ఉంటుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హీరో సందీప్ కిషన్తో సహా మిగతా ప్రధాన నటీనటులు, టెక్నీషియన్స్ ఈ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రోజుల్లో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి దూకుడుగా ప్రచారం చేయాల్సి వస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎంత బాగున్నా సినిమాకి మరింత బజ్ తీసుకురావడానికి మేకర్స్ ఏదైనా కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు మజాకా టీమ్స్ వినూత్న ప్రమోషన్లకు శ్రీకారం చుడుతోంది. సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైం సినిమా షూట్ను లైవ్లో చూపించబోతున్నారు. మరి ఈ ఐడియా సినిమాకి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మజాకా చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ తండా, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నిజార్ షాఫీ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ను రిలీజ్ చేస్తున్నారు. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథ నక్కిన, ప్రసన్న కుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో.